హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రేపే నిర్జల ఏకాదశి. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మనకి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయి. వాటన్నిటిలోనూ నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఎందుకు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి, నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ప్రతి నెల ఏకాదశి 2 సార్లు వస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఈ ఉపవాసం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఆచరిస్తారు. పాండవ సోదరులలో ఒకడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు. అందుకే దీనిని భీముడు ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశిని పాటించటం వల్ల భీముడు మోక్షం పొందాడని చెబుతారు. అన్ని ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఏకాదశి ఉపవాసం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ 18న వచ్చింది. నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. ఇలా చేయటం ద్వారా విష్ణువు తన భక్తులకు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు. సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసినా, ఇతర ఏకాదశులు చేసినా పొందవచ్చని చెబుతున్నారు. నిర్జల ఏకాదశి 2024 శుభముహూర్తం. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభం జూన్ 17 ఉదయం 4:43. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ముగింపు జూన్ 18 ఉదయం 7:28. ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 18, 2024న చేయాల్సి వస్తుంది. నిర్జల ఏకాదశి వ్రతకథ. పాండవ సోదరులలో భీముడు ఆహార ప్రియుడు. ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు. ఒకసారి తన సోదరులు, తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని, కానీ నెలలో 2 రోజులు కూడా తాను ఉపవాసం ఉండటం చాలా కష్టంగా ఉంటుందని భీముడు వేదవ్యాసుడికి చెప్తాడు. స్వర్గాన్ని పొందటానికి, మోక్ష మార్గం లభించేందుకు సంవత్సరానికి ఒక్కసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేదవ్యాసుడిని ప్రశ్నిస్తాడు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్తారు. అలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు. అందుకే ఈ ఏకాదశికి భీముని ఏకాదశి, పాండవ ఏకాదశి అనే పేరు కూడా ఉంది. నిర్జల ఏకాదశి పరిహారాలు. జీవితంలో సుఖ సంతోషాల కోసం నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణువుకు చందనం తిలకంగా పూసి ఓం అనిరుద్ధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల శ్రీహరి విష్ణువు తన భక్తులకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడని ప్రతీతి. జాతకంలోనే అన్ని లోపాలను తొలగించుకునేందుకు నిర్జల ఏకాదశి రోజు నీరు, పండ్లు, పసుపు వస్త్రాలు, చలువ చేసే పదార్థాలు, మామిడికాయలు, పంచదార మొదలైన వాటిని దానం చేయటం చాలా పవిత్రంగా భావిస్తారు. నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. నిర్జల ఏకాదశి రోజున విష్ణువుకి పంజరి సమర్పించటం శుభప్రదంగా భావిస్తారు. పంజరిలో తులసి ఆకులు ఉంచినది నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే పూజా సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి తిథి విష్ణువుకి అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి యొక్క విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని, ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.